ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి ఒక దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలి, జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతుంది. ఈరోజు మళ్ళీ విశాఖ కలెక్టరేట్ వద్ద ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ సతీష్ నర్స్. చెప్పండి, అసలు ఈ కార్యక్రమానికి ఈ ఉద్దేశం ఏంటి? అసలు ఏదైతే మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చారో అందులో స్పోర్ట్స్ కోటా కింద 480 పోస్టులు ఎక్కువ చేయడం జరిగింది. ఈ 480లో కూడా ఆల్మోస్ట్ 280 పోస్టులు ఆల్రెడీ దాన్ని సర్టిఫై చేయడం, వాళ్ళు రికగ్నైజ్ చేయడం, ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో జరిగినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో, ఏదైతే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేసే ఏదైతే ఉందో కేవలం 4 విభాగాలు చెందిన స్పోర్ట్స్. తైక్వాడ్ అనేది మన ఇండియాలో కానీ మన విశాఖపట్నం జిల్లా కానీ అంత ప్రాముఖ్యమైన పోస్ట్ ఏం కాదు. అదేవిధంగా బ్యాడ్మింటన్, ఇలాగ 2-3 రకాల స్పోర్ట్స్ సంబంధించి ఓన్లీ ఇంట్రా డిస్ట్రిక్ట్ కానీ ఇంట్రా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లెవెల్లో ఆడిన వాళ్ళు కానీ ఈ కాలేజ్ లెవెల్లో ఆడినటువంటి స్టూడెంట్స్ని వాళ్ళ సర్టిఫికేట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేయాలి. జనరల్గా స్పోర్ట్స్ కోట అంటే ఏంటి, నేషనల్ లెవెల్ ఇచ్చిన సర్టిఫికేషను, లేకపోతే పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి అయితే శాప్ వారే కానీ లేకపోతే స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఇచ్చే సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని దాన్ని క్రాస్ చెక్ చేసి దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత లేదా కన్సర్న్ స్పోర్ట్స్ అథారిటీ అప్రూవ్ చేసి రిక్రూట్ చేయాలి. అలా చేయకుండా అడ్డదోలుతరంగా ఒక్కొక్క దగ్గర 15 లక్షల పైన డబ్బులు తీసుకొని అసలు ప్రాధాన్యత లేని స్పోర్ట్స్లోని విపరీతమైన రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా కలిస్తాం. దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదే కాక రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందంటో ఎస్టీ సంబంధించినటువంటి ఎస్టీ ఉమెన్ కోటాలో ఎవరు లేకపోతే ఏదైనా సబ్జెక్ట్లో సపోజ్ సోషల్ సైన్స్ తీసుకుందాం. సోషల్ సైన్స్లో ఎస్టీ మైన్కి సంబంధించి ఉందంటే ఎస్టీ మైన్ లేకపోతే దాన్ని ఎస్టీ మెన్కి, ఎస్టీ మ్యాన్ నుంచి ఎస్సీ ఉమెన్కి, ఎస్సీ ఉమెన్ నుంచి ఎస్సీ మెన్కి, తర్వాత దాన్ని ఓబీసీకి తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఎస్టీ మహిళ లేదు, ఇక్కడ ఈ కోట దాన్ని ఎవరైతే నెక్స్ట్ ఫర్దర్గా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం చేయాలో రిక్రూట్ చేయకుండా ఇష్టానుసారి రిక్రూట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే దీన్ని వెనకాల ప్రధాన పాత్ర పోషించే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డిస్ట్రిక్ట్ మా జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అందరూ రావడం జరిగింది. ఇప్పటికే అనేక రోజులకి మీరు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందంటారా? ప్రభుత్వం ఎందుకు స్పందన వస్తే డబ్బులు సంపాదించుకున్న స్పందన ఎందుకు వస్తుంది? ఒక మనిషి దగ్గర 15 లక్షల రూపాయలు వసూలు చేసుకునేటువంటి వారు ఎలా మాట్లాడతారు? వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము లీగల్గా కూడా ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్ళాలని దాని మీద రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దీని మీద కమిటీ వేయడం, దానికి లీగల్ అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. ఈ కమిటీ వాళ్ళు దీని మీద క్షుణ్ణంగా ప్రశ్నించిన తర్వాత డెఫినెట్గా దీని మీద హైకోర్టుకి వెళ్ళి డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధారంగా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి ఎస్సీ విభాగం నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది.